గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే చాలా చక్కగా ఉంటుంది. అది ఏ ఒక్కటే అమలు అవ్వటం వల్ల ప్రజలు నెరవేరుస్తారా హామీలన్నీ కూడా? అది వాళ్ళ దైవాధీనం అంతే. ఎందుకంటే ఇప్పటికీ 9 నెలలు అవుతుంది కదా గవర్నమెంట్ వచ్చి, ఇంతవరకు ఏ పథకం లేదు. జనం చాలా వ్యతిరేకతతో ఉన్నది. అది ఆ పథకాలు ఇప్పుడు డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేశారు చాలా మంది. జగన్ డబ్బులు ఇచ్చి సోమరిపోతులు ఏం చేయలా. డబ్బులు ఇచ్చి బీద వాళ్ళకు ఏదో ఒక సహాయం అని చేశాడు అంతే. జగన్ తప్పేం చేయలా. డబ్బులు ఇస్తే కూడా డెవలప్మెంట్ చాలా చేశారని జగన్ చేసిన డెవలప్మెంట్ ఏ సీఎం చేయలా. జగన్ చేసిన డెవలప్మెంట్ ఏ సీఎం చేయలా. బ్రహ్మాండంగా చేశాడు. కరోనా టైంలో కూడా ఎవరు ఇబ్బంది పడలా. జగన్ టైంలో కరోనా వచ్చింది కదా, ఎవరు ఇబ్బంది పడలా. చాలా బాగా చేశాడు జగన్. జగన్ ఈజ్ గుడ్ సీఎం. అది ఓకే, బాగానే చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. మళ్ళీ ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు చాలా పథకాలు ఇచ్చాడు కదా. ఇచ్చాడు ఎవరికి? ఇప్పుడు మన వాటి వాళ్ళు స్టోక్ వచ్చిన వాడిని మనకేం రాసిన కూడా ఏం పథకాలు ఏం రాలేదు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు వృధాగా అయిపోతున్నారు. ఏమి లేవు పథకాలు, అలాంటివి వచ్చే ఏమి లేవు పథకాలు. మనకేం ఉండట్లేదు. స్టోక్ 4 సార్లు పోయొచ్చు హాస్పిటల్. గవర్నమెంట్ తరఫున పెట్టాము కానీ ఒకటి కూడా లేదు. మన డబ్బులు పెట్టే మనం తెలుసుకున్నాం కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేల గారి దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, మనకు తెలిసిన వాళ్ళ కమిటీ వాళ్ళ దగ్గర పోయి కూడా చేద్దాం ఏమున్నా ఇల్లు కూడా లేదు కనీసం. జగన్ గారు గవర్నమెంట్ అప్లై చేసుకున్నాం. మాకు అప్లై చేసినా మాకేం రాలేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏమైనా వచ్చిందని వాళ్ళు చూస్తున్నాం. ఇంతేమో రాదు. ఇప్పుడు దాకా ఏమి సార్, ఇప్పుడు దాకా ఏమి గవర్నమెంట్ ఇంకా ఏమి చేయలేదు. చెప్పిన ప్రకారం పింఛన్లు మాత్రం ఇస్తున్నారు. ఇంకా ఏమి ప్లాన్ చేయలేదు. చేస్తాను అంటున్నారు. మరి చేస్తారా? నమ్మకం ఉందా మీకు? చేసే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఏముంది అక్కడ చెప్పాల్సింది? కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. బాగా చూసిన వాళ్ళకి ఇప్పుడు జనం ఓట్లు వేస్తారు. అందుట్లో ఇప్పుడు ఏంటంటే ఈ మన పింఛన్లు సర్వే చేస్తున్నారు. కొంతమంది మళ్ళీ పింఛన్స్ సర్వే చేసి తీసేస్తే గవర్నమెంట్ వెళ్ళిపోయింది, లేకపోతే మాత్రం నిలబడింది. జగన్ గారు బాగుందా, చంద్రబాబు నాయుడు అసలు బాగుందా? ఎవరు చేశారు? ఆయన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆయన పథకాలు పెట్టాడులే కానీ మరి దేనికి పంపించారో జనం. మళ్ళీ ఈయన వస్తే మళ్ళీ ఈయన బాగా చేస్తాడేమో, ఇంకా బాగా చేస్తాడేమో అని వచ్చాడు. ఈ పింఛన్లకి ఒకటి పెంచారు కదా, దాని ఇదిగా మళ్ళీ ఈయన పరిపాలన ఇంకా బాగా చేస్తాడేమో, ఇంకా పింఛన్లు పెంచి ఇస్తాడేమో అని ఉన్నారు. ఇప్పుడు చెప్పిందా? చెప్పినని ఏం చేయలేదు. ఇది ఒకటేగా చేసింది. చేస్తే ఉంటారు, లేకపోతే దెబ్బతింటుంది గవర్నమెంట్. అది తేడా ఉంది. చెప్పండి, ఏంది తేడా? అప్పుడు ఆ గవర్నమెంట్కి చాలా వ్యత్యాసం ఉంది. అది ఇంకా ఎందుకు తేడా వచ్చి? ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చాలా ఇచ్చాడు. ఆయన కేవలం సంక్షేమ పథకాల మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు. అది కరెక్ట్ కాదు. అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎలా ఉండాలి? నేను ఒక అభివృద్ధి మీదే కాన్సన్ట్రేషన్ చేయటం కరెక్ట్. పథకాలు ఇవ్వడం మంచిది కాదంటారా? పథకాలు ఇవ్వడం మంచిదే కానీ రైతు భరోసా ఇలాంటివన్నీ చాలా పథకాలు ఇచ్చాడు కదా, అది ఇవ్వడం బెటర్ అంటారా? ఇట్లా డెవలప్మెంట్ మీద ఇప్పుడు రాజధాని బ్రహ్మాండం కడతా అంటున్నారు చంద్రబాబు నాయుడు. అది డెవలప్ మిగతా అన్ని పట్టించుకోలేదు. కేవలం సంక్షేమ పథకాల మీదే ఆయన కాన్సన్ట్రేషన్ చేశాడు. దానివల్ల కొంచెం జనాలు సోమరిపోతులు చేసినట్టు నా అభిప్రాయం ఒక రకంగా. అది చంద్రబాబు ఆ గవర్నమెంట్కి ఇవ్వనట్టుగా 100కు 100 అసలు వ్యత్యాసం లేదు. అది ఈ గవర్నమెంటే చాలా బాగుంది. ప్రభుత్వంలో జరిగింది సార్. మేము కాదట్లా, పథకాలు ఇచ్చారు, మేము ప్రతిదీ ఇచ్చారు. ఆటో వాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. నేను కాదనట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 7-8 నెలలే కాబట్టి ఇంకో 2-3 నెలలు అయితే ఇస్తారు. 1 సంవత్సరం దాటి ఇస్తారు. ఇవ్వకుండా ఆడిపోరు. చంద్రబాబు గారు ప్రతిదీ చేస్తారు. ప్రభుత్వం ఏంటంటే ఏ విధంగా అయినా మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారు. చేయరని చెప్పట్లేదు కదా, డెవలప్ చేస్తారు కంపల్సరీగా. మనకు 2029 కల్లా అమరావతి కడతారు, ఖచ్చితంగా కట్టి తీరుతారు. అది చంద్రబాబు చేస్తారంటే చేస్తారు అంతే. ఆయన 80% చేస్తాడు. లోకేష్ గారు అన్న ఏదైనా సాధిస్తాడు.
యాడ్ నుంచైనా మన కంపెనీలు వస్తాయి, మళ్ళీ డెవలప్ అయింది మన రాష్ట్రం. ఇంతకుముందులాగా మనం కొద్దిగా అప్పుల్లో ఉన్నా ఉంటున్నారు, మరి మనకే తెలియదు. అప్పుడు డబ్బులు జగన్ గారు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఈ డబ్బులు అంతా? సార్ ఓరికి ఇస్తున్నారు, ఇప్పుడు అభివృద్ధి చేయడం కాదు సార్, సగం చెప్పాలంటే సోమరిపోతులను చేశారు సార్ డబ్బులు ఇచ్చి. వాస్తవం చెప్తున్నా, ఎందుకంటే నేను తీసుకునే డబ్బులు నేను కాదన్న, ఆ డబ్బులు తీసుకోవడం ఇటు పోయి ఖర్చు పెట్టుకోవడం సోమరిపోతులే సార్. వాస్తవం అతను ఇచ్చిన 10,000 ఇవ్వని 15,000 అని అమ్మఒడి అన్ని ఇచ్చారు ఆయన, నేను కాదన్న, తీసుకున్న మాట వాస్తవే. ఎందుకు ఇవ్వాలా? అయ్యపోతే ఇప్పుడు ఇచ్చారు, దానికి తోడు మళ్ళీ పెంచుకుంటూ పోయారు. ప్రతి ఆయిల్ బ్యాగ్ పెరిగింది, ప్రతి ఆయిల్ టమాటాలు కూడా పెరుగుతున్నాయి, సరుకులు పెరుగుతాయి సార్. ఇప్పుడు ఉన్న కష్టాలు ఏంది, ఇప్పుడు ఉన్న కష్టాలు చెప్పండి, కష్టాల గురించి చెప్పండి సార్. ఓకే సార్. ఇస్తానన్నారు, ఇస్తారు, అది కొద్దిగా లేట్ అయింది, మొత్తం వాళ్ళు చూసుకోవాలిగా. అది ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే ఆయన గోపిరెడ్డి గారు ఆయన అందరిలో జనాలు అందరిలో కలిసి ఇప్పుడు కూడా కలిసిపోతున్నారు, ఆయన కూడా కలిసిపోతున్నారు, ఇద్దరు కలిసిపోతున్నారు, ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. అంటే పథకాలు అంటే వస్తాయి, వాళ్ళు చూసుకోవాలా, మొత్తం చేసుకోవాలా, మొత్తం తెచ్చియాలగా, అది ఇస్తారు. ఇవ్వకుండా ఏమి చేయరు. P4 విధానం కనబెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్నే లాంచ్ చేశాడు. అంటే పేదరిక నిర్మూలన అనేది కార్యక్రమాన్ని చేశాడు. పేదరికంలో ఉండే వాళ్ళ P4 అది అంతే, మొత్తం జరిగితే బాగానే ఉంటాయండి. ఇక మనం చెప్పాలంటే మనకి ఏం రావు, మనం చెప్పలేము ఇంకా. అది అది ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. జగన్ గారు బాగా చేశారు, బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటున్నారు. మీరు ఏం చేస్తారన్నా? నేను మార్పులు పని చేస్తా. ఓకే. పనులు కూడా ఇప్పుడు లేవు మనకి, చాలా మందికి పనులు లేవు, ఖాళీ తిరుగుతున్నాం. కొద్ది పథకాలు వస్తే అయ్యి ఒకటి ఏదో టైంకి కొద్దిగా మనకి అడ్డుపడుతుంటాయి, అవి కూడా రాలేదు మనకి. ఇస్తా అంటున్నారు, హామీ ఇచ్చారు కాబట్టి ఇస్తారు, అది మనం లేట్ అయితే. నమ్మకం ఉందా ఇస్తారు? మళ్ళీ చెప్పిన తర్వాత ఇవ్వాలి కండి. ఇప్పుడు నమ్మకం ఉండే కాబట్టి మనం చెప్తుంది, నమ్మకం లేదు చెప్పలేంగా. అదండి, ఇంకా అంతవరకు ఎమ్మెల్యే అరవింద్ బాబు 10 నెలలకి ఏం చెప్తాం, ఏమి చెప్పలేంగా. 10 నెలలు ఏం చెప్పలేము. వాళ్ళు చేసిన పనులు కొన్ని బాగుండి, వీళ్ళు వచ్చినా కొన్ని పనులు బాగుంది. వాళ్ళు చేసినవి బాగున్నాయి. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన? 10 నెలలుగా వస్తుంది కదా. ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన లేబర్కి ఎక్కువ సహాయం చేశారు, ఇంకా పొజిషన్ రాలేదు. ఇప్పుడు 10 నెలలు అయింది కాబట్టి రాలేదు, ముందు వస్తుందేమో. లేబర్కి ఎక్కువ సహాయపడ్డారు, పేదవాళ్ళు ఎక్కువ చెప్పుకున్నారు, బాగా పెట్టారు. పేదవాళ్ళకి సాయం చేశాడు, ఆ సాయం వాళ్ళు ఎట్లా ఉపయోగపడిన తర్వాత విషయం. ఓకే. బ్రహ్మాండంగా ఉంది, నెల నెల పింఛన్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వట్లేదని చాలా మంది అంటున్నారు. వస్తాయి మెల్లిగా. ఇంతకుముందు గవర్నమెంట్లో మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ అన్ని కూడబెట్టుకొని ఇవ్వాలి కదా, మరి ఎట్లా? ఇప్పుడు గ్యాస్ ఇచ్చారు, తర్వాత మెల్లిమెల్లిగా ఉచిత బస్సు మెల్లిమెల్లిగా వస్తాయి, తొందరగా రావాలంటే రావు కదా. అది ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తారు, ఇప్పుడు ఎమ్మెల్యేలే బాగా, ఇంతకుముందు ఏముంది, ఏం లేదు. థ్యాంక్ యూ. మాకు అప్పుడు పరిపాలన బాగుందన్న. మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అప్పుడే మాకు ఆటోలకు డబ్బులు ఇస్తాడు, అమ్మ ఒడి ఇచ్చేవాడు, 45 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చేవాడు, అన్నిటికీ పథకాలు ఇచ్చేవాడు. కుటుంబానికి ఎంతో ఎంతో డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఇతను ఇస్తానన్నాడు, సూపర్ 6లు అన్నాడు, 6లు అన్నాడు. తెలిసేగా పెట్టింది. ఇప్పుడు గవర్నమెంట్ లాస్లో ఉందనే నువ్వు తెలిసేగా హామీలు ఇచ్చింది. ఇచ్చినోడివి తీర్చాలి కదా హామీలు, కొంత కాకపోయినా కొంతైనా తీర్చాలిగా. ఒకటి కూడా ఇంతవరకు లేదు, 10 నెలలు అయింది. నేను చాలా హామీలు ఇచ్చాను, ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది. నేను ఎవరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ రాజధాని ఒకటి కట్టాలనుకుంటున్నారు. రాజధాని కడితే నేను సంపద సృష్టించి చేస్తానని చెప్తున్నాను. ఈలోపు ప్రజలందరూ చేస్తారు కదా, ఉన్నోళ్ళు కూడా ఆకలికి కడుపులు మాడి చేస్తారు కదా. ఎప్పుడో నువ్వు డెవలప్మెంట్ కోసం తీసుకుని ఇప్పుడు బతకాలిగా, ముందు ప్రజలు బతకాలకండి. ఇప్పుడు ప్రజలు బతకాలి కదా. ఎప్పుడో రాజధాని అంటే కరెక్టే కాదంటలేదు. నువ్వు హామీలు ఇస్తావని నమ్మేగా ప్రజలు ఓటేసింది, హామీలు ఇవ్వట్లేదు. ఇక్కడ గోపిరెడ్డి గారు మంచివారా, ఈ మన మామూలుగా ఎమ్మెల్యే వచ్చినా మనకు చేయాల్సిందే. మా నర్సాపేటకి అన్ని డెవలప్మెంట్లు బాగానే ఉన్నాయి, రోడ్లు అంతా బాగానే ఉంటది. గోపిరెడ్డి గారికి వచ్చినా అంతే ఉంది, అరవింద్ బాబు గారు ఉన్నా ఇబ్బంది లేదు, దాని గురించి ప్రాబ్లం లేదు. ఎవరు వచ్చినా ఉన్నాయి, మాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అది అంటే ప్రభుత్వ పరంగా అయితే మనకి ఇస్తారన్న హామీలు కూడా ఒకటి కూడా ఇవ్వాల ఇంతవరకు. గ్యాస్ ఇచ్చారు ఒకసారి, పింఛన్లు ఇస్తున్నారు, అవి తప్పితే మిగతా ఏ పథకం లేదు. మాకు ఆటో వాళ్ళకి ఇస్తానని ఆటో వాళ్ళకి లేదు, రైతు భరోసాలు లేవు,
పావలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా అప్పుడు ఇచ్చారు, ఇంకా అలవాటు పడ్డారు ప్రజలు. అప్పుడు ఇచ్చారు కాబట్టి అలవాటు పడ్డారు. ఇంకా అలవాటు ప్రకారం నమ్మకం మీద ఆశ మీద ఉంటారు ఎవరైనా. అలాగా ఆశ ప్రకారంగా ఓట్లు వేసారు, అందరూ గెలిపించుకున్నారు. ఇప్పుడు వీళ్ళేనంటున్నారు, ఇంకా దానికి ఎవరేం చేస్తారు? అది తీసేసేయండి. 3 సంవత్సరాలు వచ్చి జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంటే నేను మామూలు మెడికల్, మాకు ఏ గవర్నమెంట్ నో ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు కంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఫస్ట్లో బాగుండేది, ఇప్పుడు అంత లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఒకప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు 2000, 2001 ఆ ప్రాంతంలో మేము కూడా అప్పటి నుంచే మాకు ఓటింగ్ స్టార్టింగ్, అప్పుడు ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ అంతగా ఏం లేదు. ప్లస్ వచ్చేసి ఆయన జగన్ గారు వచ్చేసి ఆ రోజుల్లో ఆయన పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే రోడ్స్ అంటే పైనుంచి పాపం బడ్జెట్ లేదు, హామీలు ఇచ్చారు. హామీ ఇప్పుడా చంద్రబాబు నాయుడు ఇచ్చేటప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు. ఓకేనా, ఈ హామీలన్నీ ఇప్పుడు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ప్రజలు ఇవన్నీ కష్టం అన్న, నెరవేర్చలేడు. అంటే నేను వేరే అన్నట్ల, ఎందుకంటే బడ్జెట్ లేదు అది అని ఈయన. ప్లస్ వచ్చి ఈయన రోలింగ్ మొత్తం మైండ్ సెట్ అంతా అమరావతి పెట్టేశాడు. హామీ నెరవేర్చలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఈ ఇయర్ వచ్చేసి ఇంకా వాళ్ళు ఎమ్మెల్యే సరిగ్గా గాడిలో లేరు, అస్సలు లేరు. నేను చదువుకున్న మెడికల్ ఇంకా అన్న మాట ఏంటంటే పాప ఆయన అరవింద్ గారు మామూలుగా తీర్పు మంచి ఆయన గోపిరెడ్డి బాగుంటాడా, ఈయన బాగుంటాడా? గోపిరెడ్డి గారే పవర్ఫుల్. ఎందుకంటే ఆయన ఒకప్పుడు డాక్టర్ కోలేశ్వరరావు మంచి నెంబర్ 1 టాప్, మా అందరికి ఆయన అభిమానం. అంత కేటగిరీకి వచ్చేసి ఇప్పుడు చేసింది వచ్చేసి గోపిరెడ్డి గారు. అరవింద్ గారు పాప మంచి వ్యక్తి. ఆయన ఏంటంటే ఎవరైనా పలికిస్తాడు. ఆయన పని చేయట్లా, మిగతా ఉంటారు కదా ఒక ఆయన కొంచెం తక్కువ. మీకు తెలియదు ఏముంది, ఆయన పని చేయించుకోవాలని ఏం చేయాలన్నా మిగతా వాళ్ళు చేపియొద్దన్నా. అది ఒకటి అన్న, ఈ ఇయర్ పోతే తెలిసింది. పథకాన్ని ఇస్తాడా అనేది ఒకటి. కొంతమంది ఏంటంటే మనకు ఎవరైతే ఏముందిలే కానీ మనకాడికి అందరూ వస్తారు మెడికల్ కాబట్టి. పథకాలన్న కొంతమంది అంటారు ఆయన చంద్రబాబు గారు చెప్పిన మేము 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఈయన అంతా అబద్ధాలని కొంతమంది అంటారు. నేను అందరూ మీలాగా అడుగుతూ ఉంటా అంతేకన్నా. అప్పుడు మేము 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఈయన పరిపాలన, ఈయన ఏదో మాట్లేదు తప్ప ఈయన అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఈ సంవత్సరం పోతే తెలిసిద్దని కొంతమంది అంటారు. అది మనం చూద్దాం. ఈ సంవత్సరం అన్న లాస్ట్. కాకపోతే అన్న జనాల్లో మాత్రం జగన్ మీద అభిమానం ఉంది. నేను వేరే విధంగా ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నా ఎవరైనా ఇలా ఒకరు అందరూ ఉన్నోళ్ళు ఉండరుగా. అగ్రరాజులు ఉన్నారన్న, వాళ్ళ పిల్లలు ఇద్దరు, ఒక అబ్బాయి వచ్చేసి ₹1,00,000 సంపాదిస్తాడు, ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు. పేదోళ్ళు అంత లేరుగా. మన ఆంధ్రాలో అందరూ ఉన్నోళ్ళు ఉన్నారన్నా, అందరూ ఉన్నోళ్ళు లేరుగా, పేదోళ్ళు ఉన్నారు. అందరూ కొన్ని సంక్షేమాలు ఇస్తే కొంతమంది పోతారు. ఇవాళ ప్రస్తుతం రంజాన్ పండుగలో వచ్చేసి డబ్బులు లేక పాపం చాలా మంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది సంక్షేమ పథకాలు కూడా ఉండాలన్నా. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఒక రూపాయి వస్తే ఏదో వరకు అడ్డుపడిద్ది. ప్లస్ జగన్ గారు కూడా కొన్ని మంచి చేశారు. మంచి స్టడీయింగ్ విద్య. ఇలా ఆ 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయితే మన ఆంధ్రాలో, ప్లస్ సీపోర్ట్లు ఓపెన్ అయితే మన ఆంధ్రాలో 1,37,000 కోట్ల ప్రతి సంవత్సరం ఉండేది. మంచి ఆయన ఏ మాట ఆ మాట. అది మనకు ఓకే. ఇద్దరు నాయకులు మరి ఒకళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఈ సంవత్సరం చూద్దాం. చంద్రబాబు గారు అది చెప్పాక 2001, 2002 నాకు ఫస్ట్ 2001 నుంచి నాకు ఓటు వస్తుంది. అప్పుడు ఆయన అడ్మినిస్ట్రేటివ్ బ్రహ్మాండం, నెంబర్ 1 టాప్. ఆయన ఏం చెప్తున్నా, ఆయన ఏం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఫెయిల్. అది ఓకే. థ్యాంక్ యూ. ఊరికత్తలే తెలియదు. ఈ ప్రభుత్వంలోనూ రోడ్లు వేయటం, ఇల్లు కట్టడం, ఈ పని చేస్తున్నారు. పింఛన్ మాకు ఇదే బాగుంది. పింఛన్ బాగా ఇస్తున్నాడు. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. అది ఆ గవర్నమెంట్ అందరికి డబ్బులు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు, బటన్ ఇచ్చారు. అవి నిజమే. ఇక్కడ నుంచి బండి వేసుకొని పోవాలంటే ఆడ పోయాలకి అరగంట పట్టిద్ది. ఆడ పడతారో లేస్తారో తెలియదు. ఒక్కసారి ఒక శంశం ఉంది లేదు, మట్టి లేదు. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. పేదల యొక్క నిర్మూలన చేస్తానని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్ని కూడా P4 విధానాన్ని ప్రవేశపెట్టాడు. పేదవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము డెవలప్ చేస్తామని అంటున్నారు. మరి ఎంతవరకు చేస్తారో తెలియదు. కొన్ని చేస్తాడు, అన్ని చేయలేడు, కొన్ని చేస్తాడు. అంటే కొన్ని పథకాలు ఇప్పుడు బస్సు ఫ్రీ అని పిల్లలకి ఇదని అమ్మఒడి అని వేస్తాడు. రైతు భరోసా వేస్తాడు. అంటే అన్ని ఒక్క తడ వేయలేడు. లేదు, పై ప్రభుత్వం ప్రకారంగా నడవడమే కాబట్టి
పనుల్లో మార్పు విధానం ఏం లేదు, రెండు బాగానే. జగన్ గారి గవర్నమెంట్ బాగుందా చంద్రబాబు నాయుడు బాగుందా? ఇది పబ్లిక్ గా చెప్పకూడదు. చెప్పండి లేదు మామూలుగా analysis. లేదు లేదు అవకాశం లేదు. ఆ? అది ఎవరికి వాళ్ళు రహస్యం అంతే, రహస్య- అంటే అట్లా కాదు నీకు చెప్పలేదు. ఒపీనియన్ లేదు లేదు. మీరేమనుకుంటున్నారా చెప్పండి గవర్నమెంట్ గురించి. ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పిన పథకాలు అనేది పూర్తిగా ఎవరు సఫలీకృతం చేయట్లేదు కదా. సో అది ఎవరికైనా మానేస్తాం, ఆ ప్రభుత్వానికైనా సరే ఈ ప్రభుత్వానికైనా సరే. అది కనీసం ఈ పథకాల ఉచిత విద్య, ఉచిత వైద్యము ఆ రెండు అందిస్తే చాలు, అది నా ఆకాంక్ష. వాడు రైతు భరోసా ఎమ్మంటనే వేసాడు రైతు భరోసా ఆయన్ని. అది ఈయనేమో యాత్తని అన్నాడు ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే, ఈ సామాన్యుడేమో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్లో చదవలేక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అదేమో అమ్మ బడి లేదు, ఇంకా తోటికి ఏమీ లేదు. రైతులకి చాలా చేస్తాను రైతులు చాలా చేస్తా అన్నాడు, ఏం చేయట్లేదు. అది సంగతి. అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఆయన చేశాడు రైతులకి. అది బర్త్డే బ్యాంకులు అన్నారు, బ్యాంకుకి పోతే ఆయన అడగమన్నారు, ఎవరు ఇచ్చారు? అప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో అప్పుడు వచ్చినాయి, ఆ, ఇచ్చాడు ఆ, ఇచ్చాడు మళ్ళీ ఆగినాయి అంతే. మనకి ఇంకా అది మనకేం తెలియదు అసలు. వ్యాపారం ఎట్లా ఉంది? మన ఏముంది కొద్దిగా ఏదో రోడ్డు మీద నమ్మకుండా ఎందుకంటే ఒక అనుభవమైన ఒక ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. ఆ అనుభవం గల ముఖ్యమంత్రి గారు ఉన్నంతకాలం ఇక్కడ మంచి జరిగితే నా నమ్మకం. ఏం మంచి జరగాలి అంటే ఐటీ పరంగా కానీ, అది చెప్పాలి. పలానా పోలవరం కానీ, సంథింగ్ ఎల్స్ ఏదో ఒకటి. పోలవరం ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి చాలా లేట్ చేశాడు, అందువల్ల 5 ఏళ్ళు. అంటే అతని గురించి మనం మాట్లాడకూడదు, తప్పది. అంటే వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. నేనైతే గుడ్ గవర్నమెంట్ అనుకుంటా, ఇది ఈ గవర్నమెంట్ గుడ్ గవర్నమెంట్. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన అంటే అతను అడుగుజాడలో మేము నడుస్తూ ఉంటాం. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవమైన అతనితో ఇట్లా పవన్ కళ్యాణ్ గారు అతను కూడా ఇట్లా మాకు సహాయం చేసి అందరినీ, అంటే నిరుద్యోగులైన అందరికి ఉపాధి కల్పించి పవన్ కళ్యాణ్ గారు అంతా మంచి చేస్తారు మాకు. అందుకని గుడ్ గవర్నమెంట్ అంటారు.